చాలా బాగుంటుంది. ఇలా మసాలాని వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఫైనల్గా రెడీ అయిపోయిన రైస్ని అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో చికెన్ అయితే ఒక సైడ్కి తీసుకుని ఈ రైస్ అనేది ప్లేట్లోకి ఎలా సర్వ్ చేసుకున్నానో ఫైనల్గా చూసేద్దామా. సో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ప్లేట్లో. చూసారు కదా, చికెన్ మజ్బూస్ రైస్ యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈరోజు నేను చేసిన చికెన్ మజ్బూస్ రైస్. ఫైనల్గా రెడీ అయిపోయిన రైస్ని అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో చికెన్ అయితే ఒక సైడ్కి తీసుకుని ఈ రైస్ అనేది ప్లేట్లోకి ఎలా సర్వ్ చేసుకున్నానో ఫైనల్గా చూసేద్దామా. సో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ప్లేట్లో. చూసారు కదా, చికెన్ మజ్బూస్ రైస్ యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈరోజు నేను చేసిన చికెన్ మజ్బూస్ రైస్. రెసిపీ వచ్చేసి మజ్బూస్ రైస్ అనమాట. ఈ మజ్బూస్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ అయితే రైసు, చికెన్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకున్నాను. ఇక్కడ బంగాళదుంప ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటా, కొత్తిమీర, క్యాప్సికమ్, వంకాయ, బంగాళదుంపని అయితే రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి లాస్ట్లో అనేది ఫ్రై చేసుకుంటాను అనమాట. ఆయిల్, టమాటా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, మజ్బూస్ మసాలా, కారం, పసుపు, బిర్యానీ సరుకులు. మజ్బూస్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నమాట. మరి మజ్బూస్ రైస్ ఎలా చేస్తారో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ సరుకులన్నీ కూడా అందులో వేసేసుకున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయిన వెంటనే ఈ సరుకులన్నీ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం అలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే వేయించుకున్నాను. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఇలా ఆనియన్స్ని కూడా కొంచెం అలా కలుపుకుంటూ ఉంటే ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. మజ్బూస్ రైస్ అంటే ఇవి చాలా రకాలుగా చేయొచ్చు అనమాట. సో నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఇలా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలా ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకున్నాను అనమాట. ఇలా బ్రౌన్ కలర్ కొంచెం వచ్చిన తర్వాత మసాలా ఐటమ్స్ అనేది వేసేసాను. కొంచెం పసుపు, కొంచెం కారము, మజ్బూస్ పౌడర్ అనేది వేసాను. పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ మసాలానంతా కూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా కూడా ఇలా కొంచెం ఫ్రై అయితే మసాలా టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మసాలాని వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మసాలా అంతా కూడా వేయించుకున్న తర్వాత చికెన్ వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా అనేది ఉంటుందన్నమాట. ఈ మసాలా అంతా కూడా ఇలా చికెన్కి పట్టేంత వరకు కూడా కలుపుకుని చికెన్ని కూడా కొంచెం ఈ మసాలాలో అయితే ఉడకనిస్తున్నాను. సో చూసారు కదా, మసాలా అనేది ఇలా చికెన్కి పడుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా అయితే చికెన్కి మొత్తం మసాలా అంతా పట్టించేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఇక్కడ టమాటోస్ అయితే ఉన్నాయి కదా, ఈ టమాటాలను అయితే చికెన్లో వేసేసుకుంటున్నాను. టమాటాలు కూడా వేసిన తర్వాత టమాటాలు కూడా కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది. టమాటాలు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను.
క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. టమాటా, కొత్తిమీర, క్యాప్సికమ్ ఈ 3 కూడా వేసిన తర్వాత మొత్తం ఇలా కొంచెం అలా కలుపుకుంటున్నాను అనమాట. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటా పేస్ట్ కూడా అనేది వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత టమాటా పేస్ట్, సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుని సో ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను అనమాట. మూత పెట్టేసి కొంచెం మగ్గనిస్తున్నాను. టమాటా వేసాం కాబట్టి టమాటాలు కొంచెం మగ్గితే బాగుంటుంది కాబట్టి ఇలా అయితే టమాటా వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అయితే ఈ విధంగా వచ్చిందనమాట. చూసారు కదా, టమాటా అంతా మగ్గిపోయిందనమాట. టమాటా పేస్టు, టమాటో ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టిన ఆలు అయితే వేసేసుకున్నాను. ఆలు కూడా వేసిన తర్వాత ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకుని మొత్తం ఇలా మసాలా అంతా పట్టేంత వరకు మొత్తం ఐటమ్స్ అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా వాటర్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వాటర్ వేసిన తర్వాత చికెన్ ఉడికేంత వరకు కూడా ఇలా ఈ వాటర్లోనే చికెన్ ఉడుకుతూ ఉంటుంది కాబట్టి చికెన్ ఉడికేంత వరకు కూడా మనం ఇది చూడవసరం లేదు కాబట్టి సో మొత్తం ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుని మూత పెట్టుకుని అయితే చికెన్ ఉడకనిస్తున్నాను ఈ వాటర్లో. ఇలా చికెన్ అయితే ఉడికేంత వరకు కూడా మూత అయితే పెట్టేసుకుందాము. సో చూసారు కదా, వేసిన మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా టమాటో, ఆలు ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఈ చికెన్ ఉడికేంత వరకు కూడా ఇలా క్లోజ్ చేసేసాను అనమాట. ఐటమ్స్ అన్నీ వెయ్యిగా మనకి ఇంకా వంకాయ, అలాగే బంగాళదుంప, క్యాప్సికమ్ ఈ 3 ఉంచాను కదా. సో ఫైనల్గా కొత్తిమీర కూడా గార్నిష్ చేయడానికి కొంచెం ఉంచుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఒక బౌల్ తీసుకుని వంకాయ ముక్కల్ని, బంగాళదుంప ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఆ బౌల్లో వేసేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేస్తాను అని చెప్పాను కదా, వీటికి సాల్ట్, పసుపు కూడా ఇలా యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా పసుపు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇదైతే పక్కకు పెట్టుకుంటున్నాను. ఇక్కడ రైస్ కూడా అయితే వాష్ చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట. సో ఇవి ఇలా ఉండగా ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోతుంది కాబట్టి చికెన్ని ఫ్రై చేయాలి. ముందుగా అయితే ఇక్కడ పసుపు ఇవన్నీ పెట్టుకున్న, పసుపు సాల్ట్ అయితే పెట్టుకున్నాను కదా. వంకాయ ముక్కలు, అలాగే బంగాళదుంప, క్యాప్సికమ్ని 3 కూడా కలిపేలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా ఇవి ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకున్నాను. అండ్ చికెన్ కూడా ఇక్కడ ఉడికిపోయింది అన్నాను కదా. సో ఈ చికెన్ కూడా అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మజ్బూస్ రైస్ అంటే చికెన్ చాలా వరకు ఫ్రై చేయరనమాట. ఇలానే వాటర్లో ఉడికిపోయిన తర్వాత రైస్ వేసేసుకుంటారు. ఇక్కడ నేను చికెన్ తీసేసిన తర్వాత రైస్ వేసాను వాటర్లో. రైస్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి ఇదంతా కలిపేసుకుంటున్నాను. చూసారు కదా, మజ్బూస్ రైస్ అయితే సో ఈ విధంగా అనేది చేసుకుంటాం అనమాట. రైస్ కూడా వేసేసి వాటర్లో మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ చికెన్ అయితే ఫ్రై అవుతుంది, ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది కాబట్టి రైస్ ఉడుకుతుంది కాబట్టి మూత అనేది పెట్టేసుకున్నాను. చికెన్ ఫ్రై అయిపోయింది ఇక్కడ. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన చికెన్ని కూడా ఒక ప్లేట్లోకి అనేది తీసుకున్నాను అనమాట. చూసారు కదా, చికెన్ అయితే చాలా బాగా ఫ్రై అయ్యిందనమాట. మసాలా ఐటమ్స్ అన్నిటిలో కూడా ఉడికింది కదా చికెను. సో ఫైనల్గా చికెన్ అయితే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మజ్బూస్ రైస్
ఇది వాటర్లో వేసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి రైస్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకొంచెం మగ్గితే రైస్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఇంకొంచెం ఉడకనిస్తున్నాను అనమాట రైస్ని అయితే. సో ఈ రైస్ అయితే ఫైనల్గా వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగుందన్నమాట. చూసారు కదా, మజ్బూస్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సో ఈరోజు నేను చేసిన రెసిపీ అయితే ఇదన్నమాట. ఈ రైస్ వచ్చేసి అరబీ వాళ్ళు ఇష్టంగా తినే మజ్బూస్ రైస్ అనమాట. ఇక్కడ ఫ్రై అయిన చికెన్ని కూడా ఇంకా ఆ రైస్లో వేసేసుకుంటున్నాను. ఇలా రైస్ పైన అయితే వేసేసుకున్నాను అనమాట చికెను అలాగే ఫ్రై చేసిన వంకాయ అలాగే పొటాటో కూడా ఉంది కదా, అవి అన్నీ కూడా ఇలా గార్నిష్ కోసం అన్నీ రైస్ పైన అయితే వేసేసుకున్నాను. ఫైనల్గా ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఫైనల్గా మజ్బూస్ రెడీ అయితే అయిపోయిందనమాట. చికెన్ మజ్బూస్ రైస్ ఈరోజు నేను చేసిన రెసిపీ. సో చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చేసి మనీషా వ్లాగ్స్ స్వీటీ టాక్స్. సో మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఫైనల్గా మజ్బూస్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ అనేది ఇచ్చేయండి. ఫైనల్గా రెడీ అయిపోయిన రైస్ని అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో చికెన్ అయితే ఒక సైడ్కి తీసుకుని ఈ రైస్ అనేది ప్లేట్లోకి ఎలా సర్వ్ చేసుకున్నానో ఫైనల్గా చూసేద్దామా. సో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ప్లేట్లో. చూసారు కదా, చికెన్ మజ్బూస్ రైస్ యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈరోజు నేను చేసిన చికెన్ మజ్బూస్ రైస్.